సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమాజముగను మాకు తెలుపు సమాజముగను మాకు తెలుపు నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమై శరీరము సగిన పరార్థమై శరీరము సగిన పరోపకార నవావతార పరోపకార నవావతార నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు ఓ జీవనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ జీవనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్మలను బ్రోవ పరమసుతుని పాపాత్మలను బ్రోవ పరమసుతుని నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవములు సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని నీ సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం వేల గుంతల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా వేల గుంతల్లో మారు మ్రోగేలా వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం గుండెలో స్తోత్రం ప్రభు నిలిపోయే
విజయాలను కలిగించగా కలిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా సంకీర్తనే నైవేద్యంలా సంకీర్తనే నైవేద్యంలా ఘన క్రియలను జరిగించగా ఘన క్రియలను జరిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం. ప్రభు స్తుతినందును గాక, ప్రభు స్తుతినందును గాక. అనుదినము మా భారం భరించుచున్నాడు. ప్రభు స్తుతినందును గాక. అనుదినము, అనుదినము అంటే ఏంటమ్మా? ప్రతిరోజు. అందుకే యేసు ప్రభు వారు చెప్తాడు, రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినం దాని సంగతి అది చూసుకుంటుంది. మీకు ఏ సమయాన్ని ఏది కావాలో ఆయన అనుగ్రహించే దేవుడు. మన 10వ వచనంలో మనం చూస్తాం కదా, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగు చేసేది. ఏం చేస్తాడమ్మా? దీనులకు సదుపాయం కలుగు చేస్తూ ఉన్నాడు. సదుపాయం అంటే ఏంటి? ఫెసిలిటీస్. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు ఆయన ఇచ్చేటటువంటి దేవుడు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. 19వ వచనం, కీర్తన 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇప్పటి వరకు ఎన్నెన్ని జరిగినాయి? ఆయన శ్రమ నుంచి విడిపించాడు, బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించాడు. విడిపించడం ఒక్కటే కాదు, అక్కడ విడిపించేసి వదిలిపెట్టేయలేదు. మన ముందు నడిచాడు, మన మార్గాలను సరళం చేశాడు. మెట్టలు, కొండలు, లోయలు గల ప్రదేశం అది సరి చేసుకుంటూ చక్కని రోడ్డు వేసుకుంటూ వచ్చాడు. మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. అలసిపోతే బలపరుస్తున్నాడు. 9వ వచనం ప్రకారం, 10వ వచనం ప్రకారం ఆయన అనుగ్రహం చేత దీనులకు అన్ని సదుపాయాలు కలుగజేస్తూ ఉన్నాడు. శత్రువుల్ని సర్వశక్తుడు ఎల్ షదాయ్
సర్వశక్తుడు ప్రతి బాధ నుంచి, మనం ఇప్పుడే చదవం కదా, యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనంలో 6 బాధలు కలిగిన 7 బాధలు వచ్చినా నేను దేనికి భయపడిన అంటాడు. 6 బాధలు కలిగినా కూడా 7 బాధలు నాకు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన నన్ను భరిస్తూ ఉన్నాడు. శత్రువుల్ని సంహరించాడు. అనగా అనారోగ్యం తీసివేశాడు, అప్పుల్ని తీసివేశాడు, ఆయాసాలను తీసివేశాడు, అసమాధానాన్ని తీసివేశాడు, భార్యాభర్తల మధ్య గొడవలను తీసేశాడు, చక్కని సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయనతో మనతో ఆయన నివసించడానికి ఇదిగో బాషాను పర్వతం ఏమన్నాడమ్మా, బాషాను పర్వతం దేవ పర్వతము, బాషాను పర్వతం శిఖరముల గల పర్వతం. అయినా కూడా దేవుడు బాషాను పర్వతాన్ని ఎన్నుకోలేదు. అతను మనం అన్నాం కదా, ఆయన చెప్తాడు వారులో నివసించడానికి తుమ్మకర్ర అనగా చివరిది అధమం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూసాం కదా, వెర్రివారిని, బలహీనులను, నీచులను, అధములను, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని, బాషాను పర్వతం దేవ పర్వతం చాలా పెద్దది. 2 దానిలో ఆ పర్వతం శిఖరములు గల పర్వతం, పెద్ద పెద్ద శిఖరాలు. విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది. ఏలియాబు నేను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. సమూయేలు మనుషులు లక్ష్య పెట్టువాడిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. ఆంతర్యమును చూస్తాడు. పై రూపం నాకు అక్కర్లేదు. పైన ఎంత అందంగా ఉంటే నాకెందుకు, లోపల కల్మషం ఉండకూడదు. ఆయన లోపల నివసించే దేవుడు, హృదయంలో నివసించాడు. పైన నీ అందాన్ని చూసి, నీ బలాన్ని చూసి, నీ డబ్బును చూసి భగవంతుడు నీతో నివసించడు. ఆయన నివసించి కొండ శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరెలా వారచూపులు చూచున్నారు. నేను ఒక వింతగా ఉన్నాను ప్రభువా అంటాడు. నేను ఒక వింతగా ఉన్నాను అనగా చిన్నోడండి, చిన్నది తుమ్మకర్ర, అందులో భగవంతుని నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా మనకు పెద్ద స్థితి లేదు. ఆయన వెరువారిని, బలహీనులను అలాగే నీచులు, వ్యర్థమే అంటే ఎన్నిక లేని వారు, తృణీకరింపబడిన వారిని భగవంతుడు ఏర్పాటు చేసుకున్నాడట. మన బలం ఏంటో తెలుసా? అందు నిమిత్తం మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయనే మన బలం. అందుకే బాషాను పర్వతం దేవపర్వతం, మరలా చెప్తానని మాట, బాషాను పర్వతం దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం. ఎంత పెద్దోడైనా సరే నిన్ను ఎన్నుకున్నాను. దేవుని ఎన్నుకునే కొండ హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. భగవంతుని నామానికి మహిమ కలుగును కాక. ఆయన మనలో ఉండాలంటే, ప్రభువా నన్ను రోజు దినదినము నన్ను శుద్ధిని చేయి తండ్రి. నాలో నీవు, నీలో నేను నివసించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడా, యేసు పంపినవాడా, సర్వాంతర్యామి, సత్యస్వరూపుడా, ఇప్పుడే దిగిరమ్మయ్య. మా బాధల్ని చూశాడు, మా కన్నీరుని చూశాడు, మా దుఃఖాన్నంతా గమనించాడంట భగవంతుడు. నేను విన్నాను, నేను చూశాను, నేను నీ దుఃఖాన్ని తెలుసుకొని ఉన్నాను గనుక భయపడొద్దు, ఇప్పుడే దిగిరా. ఆయన దిగొచ్చే దేవుడు, మన బాధలను తీర్చే దేవుడు. అంత మాత్రం కాదు, 19వ వచనంలో మనం చూస్తాం, ప్రభువు స్తుతిని ఇక్కడి నుంచి స్తుతికి వెళ్తుంది. మనం అందుకే స్తుతి ఏ జీవితంలో ఉంటుందో, ఏ కుటుంబంలో ఉంటుందో, కృతజ్ఞత ఏ హృదయంలో ఉంటుందో అది భగవంతునికి ఇష్టమైంది. మనం స్తుతి చెల్లించాలంటే
మన పూర్వకాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వకాలం మన మునుపు ఎలా ఉన్నాం, మునుపు మన బ్రతికేంటి, ఏ వ్యసనాలకి మన పిల్లలు లోనైపోయారు, మన బిడ్డలు ఏ విధంగా ఆయన ఆయాసపరిచారు, మన బ్రతుకు తినడానికి ఎలా ఉండేది, ఏ సిచ్యువేషన్లో మనం ఉండేవాళ్ళం, ఎంతమందిని చేజాపాం, ఏ బాధలు మనల్ని పట్టి పీడించినాయి, మనం ప్రతిరోజు పూర్వం జ్ఞాపకం చేసుకోవాలి. మునుపు ఎలా ఉన్నాం, ఏ అద్దెంట్లో ఉండేవాళ్ళం, ఏ రేకుల షెడ్లో ఉండేవాళ్ళం, ఎలాగైనా ఏ రోజు ఆ రోజు మనం అనగా మన పూర్వపు స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతించడానికి ఒక కారణం ఉండాలండి. ఆ కారణంగా స్తోత్రం 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 అన్నా కూడా మనకి అది అంత మంచిది కాదు. మనం కారణం చెప్పి స్తుతిస్తూ ఉండాలి. ప్రభువా, నేను పాపిని తండ్రి, ఒక ఆనక సమయంలో నా ఆలోచన దౌర్భాగ్యంగా ఉండేదే, నిన్ను ఏడిపించానయ్యా, అనేకసార్లు నిన్ను సిలివేశాను, అనేకసార్లు ఈ పాపం చేశాను. ఈ రోజున పరిశుద్ధునిగా ఆయన ముందర నిలబెట్టుకుంటున్నాడు. ఒకనొక రోజున ఇష్టం వచ్చినట్టు అబద్ధం ఆడేవాడిని, ఒకనొక రోజున ఇన్కమ్ ట్యాక్స్కి దొంగ బిల్లులు పెట్టేవాడిని. ప్రభా, ఈ రోజున కష్టమైనా కూడా నా తండ్రి, నేను నా డబ్బు వృధా అయినా పర్వాలేదు, నా దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో నా తండ్రి ఈ రోజున నన్ను ఉంచావు, నన్ను పరిశుద్ధినిగా నువ్వు మారుస్తున్నావు. యేసు క్రీస్తు వారి వలె ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు. స్తోత్రం ప్రభు. అందుకు మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మంచి స్థితి వస్తుంది. అప్పుడు అతనే స్తుతించగలడు. పూర్వ సంగతి నాకేం చేశాడు దేవుడు అంటే నీకు స్థుతి రాదు. స్థుతి లేని ఇల్లు అది పాపానికి కారణం అవుతుంది. స్థుతి లేని ఇల్లు, కృతజ్ఞత లేని ఇల్లు దౌర్భాగ్యం. కృతజ్ఞత లేనివాడా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? తిండికి వాసాలు లెక్క పెట్టడం. మన ఆయన దగ్గర అనుభవిస్తాం, ఆయనకి చిన్ని థ్యాంక్స్ చెప్పడానికి మొహమాట పడిపోతాం. ఆయన్ని మనం అనేకమైనటువంటి మేళ్ళు ఆయన దగ్గర అనుభవించి ఆయనకి కృతజ్ఞత, ఆయనకి ఇష్టం స్తుతి, ఆయన మహిమ ఆయనకే ఇవ్వాలి. మంచిది. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తి అన్నాడు. ప్రతిరోజు ఏది కావాలో అది, ఆహారం దగ్గర నుంచి ప్రొటెక్షన్ అన్నిటినీ ఆయనే సదుపాయాలు కలుగజేస్తూ ఉన్నాడు. దేవా 10వ వచనంలో, దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు అనుగ్రహించుచున్నావు. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. నేను కూడా రాత్రి మాట్లాడడం, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం, ప్రమాదాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ప్రసంగి గారు మొన్న సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్తాయ్యా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నా కాలు జారి మధ్యలో ఇరిక్కిపోయింది, నేను కిందకి పడిపోతున్నానేమో భయం వేసింది, మధ్యలో ఇరిక్కిపోతున్నానో భయం వేసింది, ప్రభువా అని కేకేశాను. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. బాధల్ని తప్పించుట. ఇప్పుడే మనం యోబు గ్రంథం కదండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం చదివాం. ఏమనుంది అక్కడ? దేవుడు గద్దించి మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకు. మోకాళ్ళు వేయడం అంత ఈజీ ఏం కాదు, ఉపవాసం ఉండడం అంత ఈజీ కాదు, ఒకరి కొరకు ఎవరి కొరకో ఉపవాసం ఉండడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. నేను కూడా నా జీవితంలో దేవుణ్ణి బయటకు చెప్పకూడదు, కానీ నేను దేవుని మహిమార్థమే చెప్తున్నాను. నేను ఉదయం 3:30 గంటలు స్టార్ట్ చేశాను ఉపవాసం. రాత్రి తెల్లవారుజామునే రాత్రి వారి ఇంటి దగ్గర 9:30కి భోజనం చేశాం. నిజంగా భోజనం చేస్తున్నాడు. ప్రభువా నీకు స్తుతులు తండ్రి, మా ప్రార్థనలు ఆలకిస్తున్నావు. మనం శరీరాన్ని నలగొట్టుకునేటప్పుడు, మోకాల మీదకి వచ్చినప్పుడు ఆయనతో ఎక్కువ నేనంతా బ్యూలా గురించి నా సాయంత్రం వరకు ప్రార్థన చేశాను. మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రభువా ఆ తల్లి యొక్క కుటుంబాన్ని కట్టు తండ్రి, వారి యొక్క కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యమును నా తండ్రిని చిత్తమైతే చక్కని వారి ఒడిలో బిడ్డను మీరు అనుగ్రహిస్తున్నారని నిన్న సాయంత్రం వరకు ప్రార్థన చేశాను. మన ప్రార్థన ఊరికినే పోదండి. ప్రార్థన వినే దేవుడు,
ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. పక్క వారి కొరకు మనం బ్రతుకుదాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. స్తోత్రం తండ్రి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 6 బాధల్లో నుండి 19వ వచనం, యోబు గ్రంథం 5:19. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయుచున్నాడు. మరణం తప్పించుట ప్రభువా యెహోవా వశం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెండ్రుకలు గల నడినెత్తిన ఆయన పగలగొట్టును. నువ్వు భగవంతుని దగ్గర, అందుకే ఆయన చేతిలో పడడం బహుగౌరవం సుమ. ఆయన చేతిలో పడకూడదు. అందుకే ఏమన్నాడు? దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, 2 కింద చీల్చేస్తాడు. భయపడొద్దు. ఆయన మన పక్షాన పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడు. మామూలు రక్షణ కాదు, సగం రక్షణ కాదు. ఎర్ర సముద్రం పాయలుగా విడిచి మొత్తం అందరం లోపలికి తీసుకొచ్చాడు శత్రు సైన్యాన్ని, శేషం లేకుండా. మరలా భయమే లేదు. వారు శవాలు తేలినప్పుడట ఇశ్రాయేలీయులు ఎంత ఆనందపడిపోయారట. అందుకే నేను సల్మోను మీద హేమము కురిసినట్లు, ఏమనుందండి? సల్మోను మీద హేమము కురిసినట్లాయను. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు 14వ వచనం, సల్మోను అనగా నల్లని పర్వతం. ఆ నల్లని పర్వతం మీద చాలా చీకటి గల నల్లటి పర్వతం మీద మంచు జల్లినట్టు ఉంటుందట. ఆయన శత్రువులేక శవాలు అనగా మన విజయం అంటే ఉదాహరణ మనం తీసుకోవాలి. ఆ విజయం అలా కనబడుతుంది. ఆయన మానక దోషములు చేయువారి వెండ్రుకలు బాగా ఒత్తుకున్నా కూడా నడినెత్తి నుంచి పగలగొడతాడట. ఆయన పగలగొడతాడు, నడినెత్తిని పగలగొడతాడు. అందుకే దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు నా నోటికి ఎంత వస్తే అంత మాట ఇతరుల గురించి పలకూడదు. మంచిది. మన బాధలన్నీ 6 బాధలు కలిగిన 7 బాధల్ని ఆయన తీసేస్తాడు. ఎంత బలమైన శత్రువైనా, ఏ సమస్య అయినా ఆయన అడ్డం వేస్తాడు. ఆయన అడ్డం వస్తాడమ్మా. ఆయన మనకి శత్రువుకి మధ్యలోకి వచ్చేస్తాడు. మన శత్రువుని, మన బాధల్ని, మన అనారోగ్యాన్ని, మన అసమాధానాన్ని, మన ఆయాసాల్ని, మన దుఃఖాలని నడినెత్తికి పగలగొడతాడు. ఆయన నెత్తిని పగలగొడతాడు. మరలా ఇంకో మాట ఏమన్నాడు? నడినెత్తిని పగలగొడతాడు. మంచిది. 22వ వచనం, ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానుల నుండి వారిని రప్పించేదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. దేవా నీ గమనం. మంచిది. అంటే మన విషయంలో మనం భగవంతునికి అప్పచెప్పాలి. ఏ బాధ అయినా కూడా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మనం కొన్నిటిని చేయగలం. అలాగని చెప్పి ప్రతి గ్లాసు కూడా కదపడానికి భగవంతుడు నువ్వురా అనకూడదు. మనం ఎంత చేయగలం అంత చేయాలి. అప్పుడు తండ్రిని పిలవాలి. డాడీ కొంచెం సహాయం చేయి, డాడీ కొంచెం రా, కొంచెం అది పట్టుకో, మనం పక్కన పెడదాం. ఇంట్లో తండ్రితో ఎలా మాట్లాడతామో అలాగ దేవునితో మాట్లాడాలట. ఎందుకో తెలుసా? ఆయన మన పక్కనే ఉంటాడు. మన బాధల్ని, మన కష్టాలని, మన ఇబ్బందుల్ని అన్నీ ఆయనే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. మనుషులు నమ్ముకోవద్దు. అందుకే నాకు చాలా ఇష్టమనమాట. నువ్వు పరిస్థితులను చూస్తున్నావా, ప్రభువుని చూస్తున్నావా? నువ్వు పరిస్థితులను చూస్తే పేతురు అప్పటి వరకు 2 అడుగులు వేసాడు, మునిగిపోతున్నాడు. ప్రభువా మునిగిపోతున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పరిస్థితులను చూడొద్దు, బాధలను చూడొద్దు, ఇరుకులను చూడొద్దు. ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు చింతించి దుఃఖపడిపోయి బీపీలు తెచ్చుకోవద్దు, షుగర్లు తెచ్చుకోవద్దు. నీ చింతంతా ఆయన మీద వేయి, నీ బరువంతా ఆయన మీద వేయి.
నీ బాధను ఆయనకి చెప్పుకో. ప్రార్థన ప్రార్థన కేకలు వేశారు ఆ రోజున. ఆయన వారి మొరను విన్నాడు, ఆయన బాధలను చూచాడు, వారి దుఃఖాన్ని తెలుసుకున్నాడు. మనల్ని చూసే దేవుడు, మన మొర మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన దుఃఖం ఆయనకు తెలిసే ఉన్నది, మన బాధ ఆయనకు తెలిసే ఉన్నది. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువు స్తుతి నొందును కాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవా 24వ వచనం, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూచినారు. చుట్టూను కన్యకులు తంబురులు వాయించుచుండగా నిబంధన మందసం ఆ యొక్క రాజ్యంలోకి వస్తూ ఉంది. అప్పటి వరకు ఫిలిస్తీన్ల అధీనంలో ఉంది. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. 3 నెలలు గిత్తీయుడైన ఓబేదేదోము ఇంట్లో ఉంది. ఈ సంగతి మరలా తెలుసుకుని దావీదు సరి అయిన క్రమంలో ఇప్పుడు యాజకులను తీసుకెళ్తున్నాడు. ప్రతి అడుక్కి స్తుతి చెల్లిస్తున్నారు, ప్రతి అడుక్కి భగవంతుని పూజిస్తున్నారు. అడుగడుగున అప్పుడు ఏం చేశారు? బలంతో వెళ్ళారు. అప్పుడు ఏమి వెళ్ళారు? సైన్యంతో వెళ్ళారు. అప్పుడు క్రమాన్ని తప్పారు. కొత్త బండి కొత్త ఎడ్లు అయినా కూడా ఆ కళ్ళం దగ్గర కాలు జారినాయట. ఎద్దులకి కాలు జారింది. ఉజ్జా చేయి పట్టుకున్నాడు. కోపం రగులుకుంది. భయపడిపోడు వదిలిపెట్టి వచ్చాడు. ఆయన గమనం, ఆయన భగవాన్ని స్తుతిస్తూ ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మనం కూడా పాడతాం కదా, ఏమని పాట? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా మా నేడు మాతో కూడా నుండి స్తోత్రం ప్రభా. ఇశ్రాయేలు ఆ రోజునున్న దేవుడు, ఈ రోజున ఉన్న దేవుడు, మారని దేవుడు, ఉన్నవాడు అనువాడు, ఆల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతం. ఆయనే ఆ రోజున ఉన్న దేవుడు, ఈ రోజున నాతో నడుస్తున్న దేవుడు. దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజుకు దేవుని గమనమును వారు చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న కన్యకులు తంబూర్లు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. ఆయన వస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన పాట మన నోట ఉండాలి. స్తుతి హృదయంలో ఎప్పుడు ఉండాలి. భగవంతునితో మనం వెళ్తున్నా, నా ముందర దేవుడు నడుస్తున్నాడు, నా పక్కన దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు ఆవరించి ఉన్నాడు, నా యొక్క వాహనం చుట్టూ ఆయన అవును కాపలాగా ఉన్నాడు. అవును, చుట్టూ ప్రొటెక్షన్. ఆ రోజున ఐగుప్తీయుల ఇళ్లలో ఏం జరిగింది? హత్య జరిగింది. సంహారతతో వస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ గుర్తు లేదు, ఆ ఇంట్లో మొదటి కుమారుడు చనిపోయాడు. ఆ ఇల్లు గుర్తుండాలి. ఆ ఇల్లు గుర్తుంది. అక్కడ నిలువు కమ్మీలకు అడ్డ కమ్మీలకు పస్కా పశువు యొక్క రక్తం చిందించబడింది. మనం గుర్తెరగాలి. మనల్ని భగవంతుడు మనం భగవంతుని మనం గుర్తెరగాలి. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలి. అందుకే సుదర్శన అయ్య గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా నీకు వేరుగా ఉండి ఏం చేయలేం. అవును, తండ్రితో వేరుగా ఉండే బలం పోతుంది మనకి. అప్పటి వరకు ధైర్యం ఉంటుంది. నాన్న పక్కకి వెళ్తే ధైర్యం చెడిపోతుంది, ధైర్యం ఉండదు, బలం ఉండదు. కీర్తనలు పాడువారు ముందర నడుస్తూ ఉన్నారు. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజంలో దేవుని స్తుతించడు. సమాజంలో దేవుని ఇంతవరకు ఎందుకు స్తుతించాలంటే మనల్ని ఆయన విడిపించాడు, మన ముందర నడుస్తూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు,
శత్రు భయం నుండి తొలగించాడు. మన మధ్యలో నివసిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు. ఆయన ఎక్కడ నివసిస్తే అక్కడే మనల్ని తీసుకెళ్తాడు, ఆయన ఆకర్షిస్తాడు. దానిని బట్టి మనం స్తుతి చెల్లించాలి. ఈ 19వ వచనం నుండి 35వ వచనం వరకు ఆయన్ని స్తుతి చెల్లించాలి. ఆయనకి ఘనత తీసుకొచ్చేవారిగా ఉండాలి, ఆయనకి మహిమనివ్వాలి. నోటి మాటలతో కాదు క్రైస్తవ జీవితం. నోటి మాటతో స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా అంటేనే సరిపోదు. ఎందుకు హల్లెలూయా అంటున్నావు, ఎందుకు స్తుతి చెల్లిస్తున్నావు, ఎందుకు స్తోత్రం చెల్లిస్తున్నావో చెప్పి భగవంతుని స్తుతించాలి. మన జీవితంలో ఏ మేలు చేసావు ప్రభు? ఒక ఆనక సమయంలో నా ప్రభు తినడానికి తిండి లేదే. ఒక ఆయన నెహెమ్యా గారు సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తారు? అయ్యా, అగ్గిపెట్టు కొరకు, అగ్గిపెట్టు కొనడం కొరకు ₹1/2 కోసం అర్ధగంట వెతికామని. నాకు ఇప్పటికీ ఆ మాట జ్ఞాపకం వస్తుంది. అవును ప్రభు, ఒక ఆనక స్థితిలో నా సిచ్యువేషన్ అలాగుండదు. ఈ రోజున ప్రభు నన్ను దీవించావు, ఆశీర్వదించావు, సుఖాన్ని ఇచ్చావు. ఒక ఆనక సమయంలో నా మట్టుకు నేను బైబిల్ అంటే నాకు తెలియదండి. బైబిల్ని చదవడం నాకు చేతి కాదు. నాకు ఒకసారి బైబిల్ అర్థమైన తర్వాత దాంతో ప్రభువా నేను కూడా అలా చెప్పాలి, నేను కూడా, నాకు ఎందుకు ఆశ వచ్చింది, నేను కూడా అలా వినాలని రాలేదు, నేను కూడా అలా మాట్లాడాలి, నేను కూడా అలా చెప్పాలి, నేను కూడా అలా నేర్చుకోవాలి, ప్రభువా అని సత్య సువార్తని ప్రకటించాలని ఆశ పుట్టింది నాకు. అలాగే భగవంతుని దగ్గర ఒక ఆనకప్పుడు నత్తోడిని మాట రాదు, హడావుడిగా మాట్లాడేవాడిని, ఏదో సందర్భం లేకుండా సమయోచితంగా ఏదో వాక్యం చెప్పేసి ఈ రోజున ప్రభువా ప్రతి వచనానికి భగవంతుడు అర్థాన్ని ఇస్తున్నాడు. అర్థం తెలియకపోతే ఎవరో ఒకరిని అడిగి అర్థం తెలుసుకుంటాను. సిగ్గుపడిన వాక్యం నేర్చుకోనాకి చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా వాక్యం నేర్చుకుంటూ ఉంటారు. మనకు అర్థం కాదు, మా పిల్లల్ని అడుగుతాను, నా భార్యని అడుగుతాను, అమ్మ ఈ వాక్యం ఏంటి, ఎక్కడుంది, ఎలాగుంది, ఇదేంటని. నా యొక్క ధ్యాస అంతా ఆయనే. మనం మునుపు జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతి రావాలంటే మంచిది. సమాజంలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా. ఉద్భవించడం అంటే ఏంటంటే మనం దాన్ని ఏమంటారు, నీరు ఉబుకుతూ ఉంటుంది చూసారమ్మా, అప్పటికప్పుడు పైకి నీరు తన్నేస్తూ ఉంటుంది, అది ఉద్భవించడం. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు, యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది, జెబూలేను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. అంటే 4 వంశాల గురించి చెప్తున్నాడు. 12 వంశాలని రాయాలి కదా, 4 చెప్తుంటే అక్కడ తూర్పున 2, ఉత్తరాన్ని 2, దక్షిణాన్ని 2 ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, అందరిని కలిపి అందరూ ఆయన్ని స్తుతిస్తున్నారు. అందరూ, ఇంటి వారు అందరూ. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి పూజిస్తాం, మీ ఇష్టం, మీరు ఎవరిని కోరుకుంటారో మీ ఇష్టం అన్నాడు. అనగా మన ఇల్లు వారు, ఇంటి వారు అందరూ దేవుని మందిరానికి రావాలి. ఆ రోజు నేను మరలా చెప్తున్నా, ఆదివారం మన ఇంట్లో తాళం ఉండాలి. చెప్పాలి, అయ్యా వీరు ఆదివారం ఈరోజు ఇంట్లో ఉండరు, ప్రార్థనకి వెళ్తారు, ఆరాధనకి వెళ్తారు, దేవుని మందిరానికి వెళ్తారని చెప్పగలరు. తలుపు తాళం లేకుండా ఉన్నదా? ఓకే, అత్యవసర పరిస్థితి ఉంటే ఓకే. కానీ ఇంట్లో ఉండి టీవీలు చేసుకుంటూ కాలక్షేపం సెల్ ఫోన్తో గడుపుతూ ఉండి భగవంతుని స్తుతించడానికి రాకుండా ఆయన అగౌరవపరచకూడదు, ఆయన అవమానపరచకూడదు. ఆయన సిలువ, అవునా దీని మాత్రమే చర్చికి రాకపోతే సిలువ వేస్తామా? అవును, మనము ఇదిగో ఆయన చేసిన ఒక్క డెక్క కూడా వదలన్నాడు. మోషే అంటాడో, ఫరో అంటాడో, ఈ పశువుని గురించి మీరు వెళ్ళండి. నో, మా పిల్లలు రావాలి, మా భార్యలు రావాలి, మా తల్లులు రావాలి, మా తండ్రులు రావాలి, మా తాతలు రావాలి, ముత్తాతలు రావాలి, మా పశువులు రావాలి. ఒక్క డెక్క అంటే ఏంటి తెలుసమ్మా? డెక్క అంటే ఒక్క కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళకి కింద భాగాన్ని ఉంటుంది అనమాట, ఆ డెక్క అంటారు దాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పశువుకి 4 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళు గల 4 కాళ్ళకి కింద 4 డెక్కలు ఉంటాయి. ఒక్క డెక్క అంటే ఒక్క పశువును కూడా ఇక్కడ వదలమే, అన్నీ రావాలి. అందుకే సజీవ యాగంగా ఆయన స్తుతించాలని. దాని అర్థమైందమ్మా? సగం మనసు అక్కడ పెట్టుకుని సగం ఇక్కడ ఏదో స్తుతి చెల్లించడం కాదు. మనం భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ మనం వదిలిపెట్టేయాలి.
గాల్లో తేలాడాలి. మనం భగవంతునితో లీనమైపోవాలి, భగవంతునితో మనం మమేకమైపోవాలి, ఆయనతో కలిసిపోవాలి. మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బయట అన్నీ వదిలిపెట్టేయమని, అన్నీ పక్కన పెట్టేయమని. బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఉద్యోగం అన్నీ పక్కన పెట్టి ఆయన్ని మనం స్మరించాలి, స్తుతించాలి. ఆయన చేసిన మేలు, ఆయన చేసినటువంటి ఉపకారాలు. ప్రభువా ఎన్నెన్నో ఉపకారాలు చేసావు తండ్రి, ఎన్నెన్నో ఉపకారాలు, అన్నీ కొన్నైనా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మనస్ఫూర్తిగా స్తుతించాలి. మొట్టమొదట పాప జీవితం. ప్రభువా కానకప్పుడు మునుపు ఇలాగుండేవాడిని, ఈరోజు ఇలా ఉన్నాను, అందుకే నీకు స్తుతి చెల్లిస్తున్నాను. నాయన నన్ను రక్షించావు, నీకు స్తుతి. అలాగే బయటికి చెప్పకపోయినా మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో ఏమేమి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ రోగం ఎలా తగ్గిందో, ఈ ఉద్యోగం ఎలాగొచ్చిందో, ఈ ప్రమోషన్ ఎలాగొచ్చిందో, ఈ ఉన్నత స్థితి ఎలాగొచ్చిందో, ఇల్లు ఎలా కట్టుకున్నానో, మన అన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకొని భగవంతుని మనస్ఫూర్తిగా ఆయన స్తుతి. చిన్న చిన్న వాటికి స్తుతిస్తావా? ఏమంటారు? ప్రభువా నువ్వు ఇచ్చిన భోజనాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాను, నువ్వు ఇచ్చిన నీళ్ళని బట్టి నీకు స్తుతులు. మనం తీసుకునేటప్పుడల్లా ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం మనం? నీకు స్తోత్రం ప్రభువా, దీన్ని పరిశుద్ధపరచు, మంచి ఆహారము నా ప్రభువా, ఇతరులకు కూడా ఇలాంటి ఆహారం ఇయ్యి అని మనం ప్రార్థన చేస్తాం, స్తుతి చెల్లిస్తాం. స్తుతి చెల్లించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మంచిది. ఇలాగున అందరూ అక్కడ 4 వంశాల గురించే ప్రస్తావించడం కాదు, అందరు 12 గోత్రాలు రావాలి. ఒక డెక్క కూడా విడవబెట్టకూడదు. పశువులు రావాలి, చిన్నపిల్లలు రావాలి, దేవుని మందిరానికి అందరూ రావాలి అన్నాడు. మంచిది. 28వ వచనం, 68వ కీర్తన. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించుచున్నాడు. స్తోత్రం. ఏమనుందమ్మా? నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. మనం 9వ వచనంలో చూసాం కదండి, దేవా నీ శ్వాసం మీద నువ్వు వర్షము సమృద్ధిగా కురిపిస్తున్నావు, అది అలసి ఉండగా నువ్వు దాన్ని బలపరుస్తున్నావు ప్రభు. అలసిన వారికి బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయనే. అలసిపోయాను, బలమిస్తున్నావు ప్రభు మాకు. అలాగే ఇక్కడ అంటాడు కదా, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ చెప్పేశాడు, నీకు బలం దొరుకుతుంది. స్తోత్రం. నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. ఎంత మంచి మాట అండి. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచు. నీవే స్థిరపరచాలి. నా జ్ఞానాన్ని ఇచ్చావు, స్థిరపరచు ప్రభ, బలపరచు. రోజు ఉజ్జీవింపచే. రోజు అంటే ప్రతిరోజు ఆ వాక్యం మన అద్దం దగ్గరికి వెళ్ళాలి, మన ముఖం చూడాలి, మన బ్రతుకుని చూడాలి, రోజు బలపరచాలి. రోజు అంతకంతగా అందం పెరగాలి. మన అందం, ఆత్మీయ అందం తగ్గుదల ఉండకూడదు. శరీరం తగ్గిపోతుంది, శరీరం అందం తగ్గుతుంది. శరీరం మన ముఖం ఇప్పుడున్నట్టు నువ్వు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఉన్న ముఖం అందం 40 సంవత్సరాలు అప్పుడు ఉండదు, 60 సంవత్సరాలు అప్పుడు ఉండదు. క్రమేణా తగ్గుతూ ఉంటుంది. ఈ శరీరం క్షీణిస్తుంది. అక్షయమైనది ఒకటి ఉంటుంది, అది భగవంతుడు నివసించే స్థలం. అది అక్షయమైనది, నిరంతరము ఆ కొండలా ఉండాలి. అది పరిశుద్ధమైన కొండకి కనెక్ట్ చేయబడింది. అక్కడి నుంచి డిస్కనెక్షన్ ఉండకూడదు. మనం రోజు రోజు రూపాంతరం చెందాలి. మన ముఖాలు తేజోమయంగా మారాలి, యేసుక్రీస్తు వారిలా మారాలి, మన భగవంతుల్లా మారాలి. అప్పుడు ఆయనలో మనం లీనం కాగలం, ఆయన దగ్గరికి వెళ్ళగలం, ఆయన పక్కన కూర్చోగలం, ఆయనతో ఉండగలం, ఆయనతో ఆరాధించగలం, ఆయన స్తుతించగలం. భగవంతుని నామస్మరణ మనకి మేలు చేస్తుంది, మన ఇంటికి క్షేమాన్ని ఇస్తుంది, మన ఇంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన నోటి నుంచి వచ్చే స్తుతి శత్రువును పారద్రోలుతుంది. నడినెత్తి నుంచి అండి 2 కలిసి చీల్చేస్తుంది. నడినెత్తి ఏమన్నాడు? నెత్తిని పగలు కొడుతుందట, నడినెత్తిని చీల్చివేస్తుందట. ఆయన నుంచి వచ్చేటటువంటి మన ఘనత మన నోటి నుంచి వచ్చే స్తుతిని బట్టే ఉంటుంది. మన హృదయంలో ఏది నిండితే అదే బయటకు వస్తుంది, నోరు అదే చెప్తుంది. అందుకే మనం ఎక్కువ స్తుతించడానికి, భగవంతుని పూజించడానికి మనం ఇష్టపడాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నాకు
దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగజేస్తుంది. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ప్రతిరోజు ఆయన మా భారం, ఆయనే మా రక్షణకర్త, ఆయనే నాకు పూర్ణ రక్షణ కలుగజే దేవుడు. 28వ వచనం, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చిరి. ఒకానొక సమయం రాబోతుంది, ఆయన రాజ్యం రాబోతుంది. అప్పుడు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసాం కదా. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకొని పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఉమ్మి వేస్తే క్షమించాడు. వీపుని చిట్లు కొడుతూ ఉంటే తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఆ తగ్గింపును బట్టి భగవంతుడు ఎంతగా హెచ్చింపబడ్డాడు తెలుసమ్మా. లోకంలో కానీ, ఈ లోకంలో కానీ, పై లోకంలో కానీ, కింద లోకంలో కానీ, ఏ లోకంలో అయినా ఆయన ముంద వంగవలసిందే, ఆయన నామాన్ని స్మరించవలసిందే. ఇది సూత్రం. అందుకే ఆయన రాజ్యంలో యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ ఎద్దుకు కానుకలు తెచ్చేదరు. నేను చూసాం 17వ వచనంలో, దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ ఆ కొండ మీద, ఆ పరిశుద్ధ పర్వతం మీద, ఆ సీనాయి పర్వతం మీద నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితం నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభువా. దేవా, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ ఎద్దుకు కానుకలు తెస్తారు. ఎలాంటి వాడైనా సరే కానుక తేవలసిందే. తర్వాత రాజులు నీ ఎద్దుకు కానుకలు తెచ్చేదురు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడ వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వారిని గద్దింపము. కలహ ప్రియులను ఆయన చెదరికొట్టి ఉన్నాడు. సడన్గా ఒక మాట వస్తుంది, సడన్గా ఎక్కడి నుంచో సబ్జెక్ట్ తీసుకొచ్చి కలుపుతాడు ప్రభువారు. మనకి రోజు బుద్ధి తెచ్చుకోవడానికి వాక్యం చేత శుద్ధి చేస్తూ ఉంటాడు, వాక్యం చేత అభిషేకిస్తాడు, వాక్యం చేత హృదయం తృప్తిపరుస్తాడు. ఎలాంటి వెండి కడ్డీ అంటే చూడండి, ఎంత బలమైనదైనా సరే అక్కడ లొంగవలసిందే, మెత్తగా వలసిందే. అగ్ని చూడండి, ఎంత బలంగా ఉన్నా సరే అగ్ని తగులుతూ ఉంటుంది, అదేమవుతుందో తెలుసమ్మా, మెత్తగా అయిపోతుంది, కరిగిపోతుంది, నీళ్ళలా కారిపోతుంది. మేము చూస్తూ ఉంటామే ఐరన్ ఫౌండరీస్లో, ఆ ఫౌండరీలో ముందు చెత్త చెదారం అన్ని దాంట్లో ఏదైనా కాలిపోతుంది, కాలిపోయి తెట్టుగా తేరుతుంది. దాన్ని ఏమంటారంటే చెత్త అంతా కూడా పైకి తేలుతుంది, బయటికి తీస్తే లోపల ఎర్రగా ఉంటుందండి. 1500 డిగ్రీల పైబడి ఉంటుంది. అది పోస్తూ ఉన్నప్పుడు నీళ్ళలా పోస్తారు. అక్కడ పని చేస్తారు, మన వాళ్ళు ఎవరు పని చేయలేరు అక్కడ. అందుకే ఒరిస్సా కానీ బీహార్ నుంచి వచ్చి చాలా మోటు పని చేస్తారు వాళ్ళు, అంత వేడిలో పని చేస్తారు. వారికి భయం ఉండదు. మనం అయితే భయపడిపోతాం, బాబో ఎంత వేడి, 1500 దాన్ని పక్క నుండి పోస్తూ ఉంటారండి. గ్లాసులో మీకు తెలుసా అండి, చెంబులో నీళ్ళు పోస్తున్నట్టు గ్లాసులోకి మారుస్తారు. ఆ గ్లాసులో నుంచి మరలా ఆ యొక్క మౌల్డ్లోకి వేస్తూ ఉంటారు. ఏ షేప్ కావాలంటే షేప్ వస్తుంది. అది 24 గంటల వరకు కూడా చల్లారదు. 24 గంటలు పడుతుంది మామూలు స్థితికి రావడానికి. స్తోత్రం ప్రభా. ఎలాంటి కడ్డీ అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఎలాంటి రోగమైనా, ఎలాంటి సమస్య అయినా, ఏ విధమైన బాధ అయినా, ఏ సమస్య అయినా అన్ని ఆయన దగ్గర లొంగుతాయి. ప్రభువు స్తుతినందును గాక. అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా కోసం.
చాలా చిక్కుముళ్ళు ఉంటాయి. ఈ సమస్యకి మనకు అర్థం కాదండి, దేవుడే చూసుకోవాలి, మా వల్ల కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. భగవంతుడే సమస్యని తీరుస్తాడండి. మనుషులకి ఆలోచన చెప్పడానికి కూడా ఏముండదు ఇంకా అక్కడ. నిన్న తల్లిగారు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కాని స్థితి. ప్రార్థన సహకారం అడుగుతుంది కెర్లిన్ గారి యొక్క భార్య సుధమ్మ గారు. అయితే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ప్రతి సమస్యకి ప్రభువే ఆన్సర్. మరణం తప్పించుట, బాధ తప్పించుట, కష్టం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. నీ చింత తప్పించడం ఆయన వశం, ఆయనకే సాధ్యం, మనుషులకి సాధ్యం కాదు. మనుషులు సలహా చెప్తారు పైకి ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి, కానీ అది శూన్యం. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే ప్రభువా ఎలా జరుగుతుందో అర్థం కానటువంటిదండి. అందుకే ఉపవాస ప్రార్థనని నెగ్లెక్ట్ చేయకూడదు. జటిలమైన సమస్యల్ని తెంపేస్తాడు ప్రభువారు. ఉక్కు సంఖ్యలు అంటే ఉక్కు అంటే స్టీలుతో వేయబడిన సంఖ్యలు, చైన్లు మామూలుగా కాలిపోయినప్పుడు ఎలా రాలిపోతాయి అలా రాలిపోతాయి. నీ కన్నీరంతా ఆయన చూశాడు అంటాడు, ఆయన పట్టించుకున్నాడు. నీ బాధ ఆయన చూశాడు, ఆయన విన్నాడు. ఈరోజు ఈ 68వ కీర్తన అంతా అదే. ఆయన నీ బాధను చూశాడు, నీ బాధను విన్నాడు, నీ బాధను తెలుసుకున్నాడు. నీ మొరలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళినాయి. చింతించొద్దు అన్నాడు. ఆయనే మన బాధ ఎలాగొస్తుంది, ప్రార్థనలు చేస్తే సరిపోద్దా అంటాడు మా బ్రదర్ ఒక ఆయన. ప్రార్థనలు సరిపోతాయా? అవును నేను అంటాను, ప్రార్థన సరిపోతుంది. ప్రార్థన మార్చేస్తుంది పరిస్థితుల్ని. ప్రార్థన, ఉపవాస ప్రార్థన మన ప్రతి పరిస్థితిని, మన ఉక్కు సంఖ్యలు, తెగని సంఖ్యలు భగవంతుడు మారుస్తాడు. ప్రార్థన 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 వాక్య బలంతో మనం ప్రార్థన చేయాలి, వాక్య రూపంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన మన ప్రార్థనలు మన ఇంటిని క్షేమంగా ఉంచుతాయి. ఆయన మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. స్తుతించండి ప్రభుని, ఆయన ఆరాధించండి, ఆయన పూజించండి, ఆయన ఘనపరచండి, మహింపరచండి. ఆయనకు రావలసిన ఘనతను ఆయనకి ఇద్దాం. స్తోత్రం ప్రభువా. అందుకే మన బాధల్ని ఆయనకి చెప్పుకుందాం, ఆయన మీద వేద్దాం. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేది 31వ వచనం. కూషీలు దేవుని తొట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చేది. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి. ఆయన వేం చేయబోతున్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా. రారాజు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆయన ఎవరమ్మా? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుడును, శ్రీమంతుడును అని వ్రాయబడింది. శ్రీమంతుడు అంటే ధనవంతుడు. మన దేవుడు ధనవంతుడు. నాకు చేత కావట్లేదు ప్రభువా, ఎలా ప్రార్థన చేయాలో నాకు చేత కావట్లేదు, ఎలా విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలో నాకు చేత కావట్లేదు ప్రభువా, నీ మీద ఇంకా నమ్మిక ఎలా ఉంచాలో ప్రభువా, అపనమ్మిక లేకుండా చేయి తండ్రి. అవిశ్వాసాన్ని దూరపరచు ప్రభువా. నాయనా నువ్వు నా పక్కనున్నావు, నా మొర ఆలకిస్తున్నావు, నాకు ధైర్యాన్ని తండ్రి. నేను చచ్చిపోను ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను ఎలా వెళ్తావు నేను చూస్తాను. నా ఇంటి నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. భగవంతునితో ఒక నరునితో పోరాడినట్లు పోరాడుతున్నాడు. ఇంతగా ఆశీర్వదించిన కదా ఇంకేం కావాలి? నో ప్రభువా, నువ్వు రావాలి, నువ్వు నాకు కూడా ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసమ్మా? ఆయన మనతో ఉండడమే. నువ్వు ఉండు ప్రభువా, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. మోషే అంటున్నాడు, నేను వెళ్ళను ప్రభువా, నేను కదలను. నువ్వు ఉండాలి, నువ్వు నా భాగంగా ఉండాలి, నా స్వాస్థ్య భాగంగా ఉండాలి, నా ఆస్తిగా ఉండాలి, నా పానీయ భాగం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను తినే తిండిలో, నేను త్రాగేటప్పుడు, తినేటప్పుడు అన్నీ నీవై ఉండాలి. నేను కూర్చున్నా, లేచినా, పడుకున్నా, వర్క్ చేస్తున్నా, ఎక్కడున్నా భగవంతునితో ఉండాలి మనం. ఆయనతో సహవాస. ప్రభువా, మా విశ్వాసాన్ని దృఢపరిచి తండ్రి, మమ్మల్ని బలపరిచి ప్రభువా, ఉజ్జీవింపచేయి తండ్రి. నలిగిపోయినాం, ఉజ్జీవింపచేయి ప్రభువా.
భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగాను, ఆయన పేరు చూడండి, అనాదిగానున్న ఆకాశాకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఆకాశము, మహాకాశము పైనున్న దేవుడు. ఆకాశము ఏమన్నదమ్మా, ఆయన వాహనం ఎక్కడుందట? ఆకాశాకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. 17వ వచనం, 33వ వచనంలో ఆయన పేరేం పేరంట? అనాది భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశాకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఆయన తన స్వరం వినబడజేయును, అది బలమైన స్వరం. నీ పక్కన మాట్లాడేవారు ఎవరు లేరు, నీ పక్కన స్వరం వినిపించేవారు ఎవరు లేరు, నా పక్షాన్ని యుద్ధం చేసేవారు ఎవరు లేరు, నా పక్కన నిలబడేవారు ఎవరు లేరు. ఈ ఈఎంఐ ఎలా కట్టాలో అర్థం కాని సిచ్యువేషన్, ఈ అప్పును ఎలా తీర్చాలో అర్థం కాని సిచ్యువేషన్, ఈ బాధల నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాని సిచ్యువేషన్. ఈరోజు నా యోబు గ్రంథం మనం చూసాం. ఇప్పుడు 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుందమ్మా? 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తాగలదు. స్తోత్రం ప్రభు. ఆయన గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపస్తూ ఆయన గాయపరిచి ఆయనే గాయాన్ని కడతాడు. ఆయన గాయం చేయను, ఆయన చేతిలే స్వస్థపరిచే 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను. 7 బాధలు కలిగినా కూడా ప్రభువా నాకు ఏ కీడు, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం నీ అద్దుకు రానే రాదు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను. ఏ నీడనమ్మా? సర్వశక్తుని నీడను విశ్రమించడం. సర్వశక్తుని నీడను పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకుంటుంది చిన్న బిడ్డ. లేస్తుందమ్మా, లేస్తే గొరగ పట్టేస్తుంది. ఎందుకు? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడలో బలం. అమ్మ అని గట్టిగా పట్టుకుంటుంది. అమ్మ ధైర్యం, నాన్న ధైర్యం, దేవుడు ధైర్యం మనకి. ముగిస్తున్నాను. 34 దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భేకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. ఆయన మనల్ని విడిపించాడు, మన ముందు నడిచాడు, మనల్ని సంరక్షించాడు, మన శత్రువులందరినీ, మన బాధలను, కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను అన్ని జయించాడు. ఆయన మన మధ్యలోకి వచ్చి నివసించాడు. బాషాను పర్వతం, దేవ పర్వతం, అది శిఖరములు గల పర్వతం అయినా కూడా దాని బాషాను పర్వతాన్ని ఎన్నుకోనలేదు. ఈ కొండను, నన్ను, తుమ్మకర లాంటి నన్ను, కడసారోడు, గొర్రెలను కాసుకునేవాడు మనల్ని చూజ్ చేసుకున్నాడు. మన నీచులము, తృణీకరింపబడిన వారము, ఎన్నికలేని వారము, వెర్రివారము, అజ్ఞానులు, బలహీనులం, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మూలంగా మనం ఈ రోజున క్రీస్తు యేసునందున్నాం. స్తోత్రం ప్రభా. అందుకే మన మధ్యలో నివసించాడు ఆయన ఆరోహణం అవుతున్నాడు. ఆయనతో పాటు మనం కూడా ఆయన కొండ మీద నివసించడానికి వెళ్తాం. ఆయనతో రాజ్య పరిపాలనకు వెళ్తాం. ఆయన రాబోతున్నాడు. ఆయన మనకు బహుమానాలను ఇస్తాడు. అందుకే కుమారుని ముద్దు పెట్టుకునుడి. 2వ కీర్తన అంతా రాజ్యం గురించే ఉంటుంది. ఆయన రాజ్యాన్ని అప్పచెప్పాడు. తండ్రి కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్తాడు. ఆ రాజ్యాధినేత. ఆయనకి లోబడదాం. ఘనత, స్తుతి ఆయనకే చెందును గాక. చివరగా ప్రభు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు.